యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. నీవు నా యందుంచిన ప్రేమ అనే మాట. ప్రభు యొక్క ప్రేమలో మనం వేటిని చూసామో అవన్నీ ఆయన మనలో ఉండాలని కోరుకున్నాడు. ఈరోజు ఈ ప్రేమను గురించి ఆఖరిదిగా, ప్రేమ విధేయత గలది. విధేయత లేని ప్రేమ ఫలరహితమైంది. ఆ ప్రేమలో విధేయత లేకపోతే అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ విషయాన్ని అధ్యయనం చేయడానికి ముందు తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ కార్యాలు ఆశ్చర్యాలు అవి మా ఊహకు అందవు. మేము సంపూర్ణంగా మీకు లోబడ్డం మాకు నేర్పించండి. మా విధేయత నిజంగా ఓ ఆశ్చర్యకార్యంగా ఉండను అనుగ్రహించండి. మీలో కనిపించిన విధేయతను మేము అర్థం చేసుకోవడానికి సాయపడండి. మీ కృప కలిగిన హస్తాలకు, జాలిగల హస్తాలకు మాట్లాడుతున్న నన్ను, వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండను అనుగ్రహించుమని మరోమారు నీ దాసుని మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దీవెనగా మార్చుమని విజ్ఞాపన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, నేటి దినాన్న బాధలో ఉన్నవారు, వేదనలో ఉన్నవారు, దుఃఖంలో ఉన్నవారు, కృంగినవారు మీ సన్నిధి చేత వారు మేలొందడానికి కృపనివ్వండి. మీ ప్రేమను వారు అర్థం చేసుకోవడానికి కూడా సహాయపడమని, ప్రత్యేకంగా నీ దాసుడు వట్టివాడు మీరే బలపరచండి అని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు యొక్క ప్రేమలో మనకు ఓ అద్భుతమైన లక్షణం కనపడుతుంది. అది విధేయత. విధేయత అనేది వాస్తవానికి అది రేరెస్ట్ జ్యువెల్, అరుదుగా కనిపించే వజ్రం. అది ఆయన విధేయుడు ఏమిటి? మహామహిమలో వసించేవాడు, ప్రేమ కలిగినవాడు, సర్వాధికారి అయినవాడు, సర్వశక్తిమంతుడైనవాడు. ఆయన విధేయత చూపించటం అనేది నిజంగానే ఆశ్చర్యం. వాస్తవానికి ప్రేమకు విధేయతకు సంబంధం ఉందని మనకు యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అన్నమాట. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను అంగీకరించువాడు. అంగీకరించడం, గైకొనడం అనే రెండు పదాలు దేన్ని చూపిస్తుంది అంటే విధేయతను చూపిస్తుంది. ఎవరు ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటకు విధేయత చూపిస్తారో వారు ప్రేమించిన వారు అని చెప్తున్నాడు ఆయన. అంటే ప్రేమకు ఒక రుజువు ఏమిటంటే విధేయత. ఇలా అంటాను, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకపోతే వారు తల్లిదండ్రుల్ని ప్రేమించిన వారు కారు. పిల్లలు పెద్దవారయ్యే కొద్దీ వారిలో
విధేయత తగ్గిపోవడం ప్రారంభమవుతుంది. పిల్లలకు చదువు పూర్తయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సమయానికి అమ్మ నాన్నలు మా మాట వినాలి అనే స్థాయికి వచ్చేస్తారు. విధేయతను కోల్పోతారు. వివాహం అయ్యాక, పిల్లలు పుట్టాక మనం చెప్పక్కర్లా. ఇదంతా ఎందుకంటున్నానంటే, ఒక తండ్రి తన బిడ్డలో వచ్చే మార్పులు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధపడతాడు. ఒకప్పుడున్న ప్రేమ ఇవాళ కనిపించకపోవడం, ఒకప్పుడు అతనిలో ఉన్న విధేయతతో కూడిన ప్రేమ ఇవాళ మరుగైపోవడం, కనుమరుగైపోవడం, ఇవన్నీ ఆ తండ్రికి, ఆ తల్లికి గాయానికి కారణమవుతాయి. అదే రీతిగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నప్పుడు ఆయన మాటకు విధేయత చూపించటం అనేది అత్యంత అవసరమైన సంగతి. ఇంతెందుకు, నేను మీకు ప్రభు యొక్క జీవితాన్ని ఉదాహరణగా చూపిస్తాను. విధేయతకు ఆయనకి మించిన వ్యక్తి ఇంకెవరూ కనిపించరు. ఆయన ఎంత విధేయతను కనపరిచారో 3 విషయాలు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొదటిది మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగిపోనిమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఆయన తండ్రి చిత్తానికి విధేయత చూపించినవాడు. ఇది నిజంగా ఊహించడానికి శక్యం కానంతటి పరిస్థితి ఇది. ఆయన జననం పవిత్రమైంది, ఆయన జీవితం పవిత్రమైంది. ఎక్కడ అపవిత్రత అనేది ఆయనలో కానరాదు. మాటలో కానీ, పరిచయాలలో కానీ, సంబంధాలలో కానీ, ప్రవర్తనలో కానీ. చివరికి ఒక మాట అంటాను, గెత్సేమనేలోనికి వెళ్ళిన తరువాత ఆయన ప్రార్థన ముగిసి వెలుపలకు వచ్చేటప్పుడు తన శిష్యులతో అంటాడు, ఇదిగో ఇది అపవాది సంబంధమైన గడియ, అతను వస్తున్నాడు, వానితో నాకెట్టి సంబంధము లేదు అంటాడు. అంటే తలంపులలో సహితం అపవాదికి చోటివ్వనివాడు ఆయన, పాపానికి చోటివ్వనివాడు. అలాంటి వ్యక్తి సంపూర్ణంగా పాపంగా మార్చబడడం, ఆదాము మొదలుకొని కడపటి మానవుని యొక్క పాపాలన్నీ తన మీద మోపబడుతున్నప్పుడు పాపం యొక్క శిక్ష, పాపం ద్వారా వచ్చిన మరణం, ఆ మరణం తరువాత వచ్చే తీర్పు, ఆ తీర్పుకి తరువాత ఫలితంగా వెళ్ళే నరకం, ఈ శిక్షనంతటినీ ఆయన భరించడానికి, ఆయన శాపగ్రాహి కావడానికి, పాపంగా మార్చబడడానికి విధేయుడు అయ్యాడు. తండ్రి చిత్తానికి విధేయత చూపించటం అన్నది ఆశ్చర్యం. చదువుకునే రోజుల్లో ఒక పాఠం ఉండేది, ఇంగ్లీష్ పాఠం. తల్లి ఉండదు, తండ్రి ఒక్కడే ఉంటాడు. ఆ తండ్రి ఓడ కెప్టెన్ అయినా కొడుకుని తనతో పాటు తీసుకెళ్తుంటాడు. ఆ రోజు ఓడకి నిప్పు అంటుకుంటుంది. తండ్రి అంటాడు, వెళ్ళి అదిగో చూడు ఆ తెరసాప అక్కడ నిలబడిపోయి అక్కడి నుంచి కదలొద్దంటాడు. కానీ తండ్రి లోపలికి వెళ్ళిపోతాడు, తన పని తాను చేస్తుంటాడు, ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాళ్ళు డెక్క మీదకి వచ్చిన వాళ్ళు చూస్తే అప్పటికే మంటలు దాన్ని చుట్టుముట్టుతుంటాయి. ఆ పిల్లాడు తంట, నువ్వు వచ్చేయి, బయటకు వచ్చేయి అంటే, నో, మా నాన్న ఇక్కడే నిలబడమన్నాడు. నిజంగా ఆ పాఠం వినేటప్పుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. ఎంత విధేయత. అవును, ప్రేమించాను నేను అనడానికి
రుజువేమిటి? రుజువేమిటి? ఇలా అనుకుందాం. ఆ రోజు దేవుడు అబ్రహాముతో అన్నారు 22వ అధ్యాయంలో, అబ్రహామా అన్నారు. చిత్తం ప్రభువా అన్నాడు. నీ ఏకైక కుమారుణ్ణి, నీవు ప్రేమించేవాణ్ణి తీసుకుని వచ్చి నేను చూపించబోయే పర్వతాల్లో ఒక దాని మీద బలిగా అర్పించు, దహన బలిగా అన్నాడు. చిత్తం అన్నాడు, అంతే. చిత్తానికి లోబడ్డాడు అబ్రహాం. ఆయన చిత్తానికి ఎవరు లోబడతారో వాళ్ళు ఏమవుతారు? ఒక మాట నేను మీకు యోహాను సువార్తలను చూపిస్తాను, దయచేసి రండి. 14వ అధ్యాయంలో 15వ వచనం ఇలా అన్నాడు, మీరు నన్ను ప్రేమించినడలా నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. అంటే నన్ను ప్రేమిస్తే మీరు లోపడతారు ఆజ్ఞలకి, అంతే కదా. ఇందాక చదువుకున్న మాట ఇది ఒకటే. అయితే ఇప్పుడు 15వ అధ్యాయం మీరు 14వ వచనం చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులయ్యుందురు అన్నాడు. ఆయన చిత్తానికి లోబడడం అనేది ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే, అది దేవుని స్నేహాన్ని మన సొంతం చేసేటంతటి ప్రక్రియ. అది దేవుని చిత్తానికి లోబడడం. దేవుని చిత్తానికి, తండ్రి చిత్తానికి ప్రభువు లోబడ్డారు. ఇది మొదటిగా మనం చూడవలసిన మాట. రెండవ మాట మనం చూద్దాం. దయచేసి హెబ్రీ పత్రిక దగ్గరికి రండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. విధేయత అనేది చాలా సంవత్సరాల క్రిందట స్త్రీవాదం ప్రారంభమైన దినాల్లో ఒకానొక సమయాన్న స్త్రీకి పురుషునితో పాటు సమానమైన హక్కులు ఉండాలని, స్త్రీ పురుషులు ఇద్దరూ సమానులేనని పెద్ద యాజిటేషన్ జరుగుతున్న రోజున ఆ యాజిటేషన్ని అంగీకరించిన వ్యక్తులు పెళ్లి చేయవలసి వచ్చింది. పెళ్లి చేయవలసి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రమాణం చేయించాలి. ఎవరితో? భార్యతో పెళ్లి కుమార్తెతో ప్రమాణం చేయించాలి. ఏమని చేయించాలి? మీరు చెప్పండి. ఇప్పుడు ఏమని చేయించాలి? మరణము మనలను ఎడబాపు వరకు నేను నీకు లోబడి ఉందును. ఈ మాట ఆవిడ పీక పట్టుకుంది. ఈ మాట అంటే కోపం వచ్చేస్తుందేమో. ఏమనాలి ఇప్పుడు? చెప్పండి. నేను నిన్ను ప్రేమింతును. మరి పురుషుడు ప్రేమించి పరస్పర ప్రేమయ్యా అన్నారు. ఒక మాట అంటాను, ప్రేమలో విధేయత ఉంటుంది. ప్రేమ ఖచ్చితంగా లోబడుతుంది. ఇందువల్ల ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు అనే మాటకు ఆయన ప్రతి శ్రమకు తలవంచాడు, ప్రతి అవమానాన్ని అంగీకరించాడు, ప్రతి కష్టాన్ని భరించాడు. ఆకలిని, దప్పికను, నిద్రలేమిని, వీటన్నిటిని భరించాడు, తిరస్కారాన్ని భరించాడు. ఆయన అక్కడ తన విధేయతను రుజువుపరుచుకున్నాడు. విధేయుడయ్యాడు. విధేయులు కావడం అనేది చాలా కష్టంతో కూడిన పని. ఒక గర్విష్టి అయిన వ్యక్తి
అహంకారి అయిన వాడు మాట వినడు. మాట వినడు. కానీ దీనుడైన వాడు ఖచ్చితంగా మాట వింటాడు. ప్రేమ కలిగిన వాడు ఖచ్చితంగా మాట వింటాడు. అనుమానమేం లేదు. అందువల్ల ప్రేమ విధేయతతో కూడిన ప్రేమది. విధేయతతో కూడిన ప్రేమ. ఇక్కడనే నేను మరో మాట మీకు చెప్పాలి. అదేమిటంటే, భక్తుడైన దావీదు జీవితంలో ఒకానొక సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 14వ వచనంలో ఇలా అంటాడు, మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగాక అన్నాడు. అంటే నీ ఇష్టమైన శ్రమ నీవే నాకు అనుగ్రహించు, నేను లోబడతానయ్యా. నీ ఇష్టం. నువ్వు నా ముందు పెట్టిన వాటిలో నీ చేతులకి నేను అప్పగించుకుంటున్నా, మనుషుల చేతికి కాదు, నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. అంటే అందులో జ్ఞానయుక్తంగా ఆలోచించే వారికి ఫలానా ఫలానా వద్దు అనే ఒక ఆలోచన కనిపిస్తుంది. కానీ అత్యున్నతంగా ఒక్క క్షణం ఆలోచిస్తే దేవుని చేతులకు విధేయతతో అప్పగించుకోవడం కనిపిస్తుంటుంది శ్రమ వద్ద. అనేక మార్లు మనం తలడిల్లిపోతాం శ్రమ దగ్గర, తట్టుకోలేం, వేదన కలుగుతుంది, విలవిల్లాడిపోతుంది ప్రాణం. సరిగ్గా శ్రమలలో మనం విధేయతను నేర్చుకుంటాం. దేవుని ప్రేమించేవాడు విధేయుడవుతాడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడని సంగతి. ప్రభువు శ్రమలలో విధేయత కలిగినవాడు. 2వ మాట. 3వ మాట మనం ఫిలిప్పీ పత్రికలో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకునెను. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించినవాడై చిత్తానికి లోబడ్డాడు, శ్రమలకు లోబడ్డాడు, ఆయన సిలువ మరణానికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఈ ప్రేమకు సాటి అయింది ఇంకేముంది? ఈ విధేయత ద్వారా ఆయన తన ప్రేమను వెల్లడి చేశాడు. మరి ఆలోచించేద్దాం. లేఖనంలో కూడా విధేయతను ఈ ప్రేమ కోరుకుంది. ప్రేమను కోరడం తప్పు కాదు కదూ. ప్రేమను ఖచ్చితంగా కోరుకుంటుంది. ఆ ప్రేమలో విధేయత దాగి ఉంటే, విధేయత స్పష్టంగా ఒకరోజు కనపడితే ప్రేమించిన వ్యక్తికి తృప్తి కలుగుతుంది. నేను ఇంతగా ప్రేమించాను, నాకు విధేయత చూపించారు వీళ్ళు అని. పిల్లలు విధేయత చూపిస్తే తల్లిదండ్రులకు సంతోషం కలిగినట్టే దేవుని కూడా సంతోషం కలుగుతుంది. నేను మీకు 1-2 మాటలు మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుంచి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత అని ఉంటుంది. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్నవారయుండి. కానీ ఇంగ్లీష్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో ఇలా రాసింది. ఏముందంటే, సిన్స్ యూ హ్యావ్ ప్యూరిఫైడ్ యువర్ సోల్స్ ఇన్ ఒబేయింగ్ ద ట్రూత్ త్రూ ద స్పిరిట్ ఇన్ సిన్సియర్ లవ్
ఆఫ్ బ్రదరన్. విధేయత అనేది ఆత్మ ద్వారా జరిగే కార్యం. విధేయత ఇక్కడ మనకు ఈ ఆత్మ అనే పదాన్ని ఎందుకో ఒమిట్ చేశారు. న్యూ ట్రాన్స్లేషన్స్లో, మిగతా ఇంగ్లీష్లో కూడా లేదు ఇది, కానీ ఒరిజినల్ కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రం త్రూ స్పిరిట్ అనే పదం ఉంది. ఆత్మ ద్వారా విధేయత చూపించడం సత్యానికి అని. ఇక్కడ ఆలోచిద్దాం. సత్యానికి విధేయత చూపించటం అనే మాట వద్ద ఆత్మ యొక్క ఒప్పింపుకు లోబడడం అనేది. ఇలా అంటాను. మీకు యోహాను సువార్త 16వ అధ్యాయం జ్ఞాపకం ఉందా? ప్రభు ఇలా అన్నారు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎద్దుకు రాడు, నేను వెళ్ళిన ఎడల నేను మీ ఎద్దుకు పంపుతాను. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుకొని చేస్తాడు. 16:8 అంటే విధేయుడయ్యేటట్టు చేస్తాడని. ఆయన ఒప్పిస్తున్నప్పుడు ఏం చేయాలి? పిల్లల్ని పిలిచి, మీరు తప్పు చేశారు కదా అంటే, మేము చేయలేదు అంటే, నిజం చెప్పండి, నిజమే చెప్తున్నాం. ఎవరు చెప్పారు మీకు? తండ్రి ఏం చేస్తాడు? తండ్రి చెప్తాడు, అమ్మా నా మాట విను అని. ఏమంటుంది? విన్నాను ఇప్పటిదాకా, ఇక విన్నాం కదూ. అంటే ఏమైంది? ఇంతకాలం పెంచిన తండ్రి, కనిపెంచిన తల్లి ఆమె మాటను వినను అని ఎవరైతే తిరగబడతారో వారిలో తల్లిదండ్రుల మీద ప్రేమ ఇసుమంతైనా లేదు అన్నట్టే కదూ. ఆత్మచేత ఒప్పించబడుతున్నప్పుడు విధేయత చూపించని వానిలో దేవుని ప్రేమ లేదు. ఎలా ఉంటుంది దేవుని ప్రేమ? దేవుని ప్రేమ అర్థమైతే కదా. దైవాత్మ ఒప్పిస్తున్నప్పుడు పశ్చాత్తాపడే, విధేయత చూపించు పశ్చాత్తాపడేది. అది లేకపోవడం అనేది వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అనడానికి రుజువు కాదు. కానీ కాదు. ఎవరైతే అలా విధేయులవుతారో అట్టి వారి మనసులు పవిత్రపరచబడతాయి అన్నది నెంబర్ 1. నెంబర్ 2 చూపిస్తాను మీకు. మీరు నాతో పాటు రోమాపత్రిక వద్దకు రండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం అన్నాడు. విధేయత వల్ల ఎప్పుడైతే పాపం నుండి కడిగి పవిత్రపరచబడడం మాత్రమే కాదు సుమా, పాపం నుండి విమోచించబడడం అనేది జరుగుతుంది. పాపం నుండి విమోచించబడడం. విధేయత యొక్క రోల్, పాత్ర ఎంత గొప్పదో. ఆయన ప్రేమలో విధేయత ఉంది. ఆయనలో ఉన్న ప్రేమలో విధేయత ఉంది. తండ్రి చిత్తానికి, తండ్రి ఇచ్చిన శ్రమలకు, అనుమతించిన శ్రమలకు, మరణానికి ఆయన విధేయుడయ్యాడు. ఆలోచించేయండి. తిరిగి మన ప్రేమలో విధేయత ఉందా? విధేయత చూపిస్తున్నామా? విధేయత లేనే లేదన్నది చాలాసార్లు కనపడుతుంది. దేవుని మాటకు విధేయత చూపించకపోవడం. తప్పు జరిగింది. క్రమశిక్షణాయుతమైన చర్య ఆయన చేపడతాడు. తిరగబడినవాడు నష్టపోతాడు. అంతేగా. ప్రేమకు విధేయత చూపించినవాడు ఫలిస్తాడు. విధేయత చూపించనివాడు నష్టపోతాడనే మాట లేఖనంలో స్పష్టంగా రాసింది. నేను మీకు చూపిస్తాను రండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4
మొదటి పత్రిక మొదటి అధ్యాయం, క్షమించండి, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు అన్నాడు. ఆలోచించారా? సువార్తకు లోబడని వారు ప్రతిదండన పొందుతారు. జడ్జిమెంట్ వస్తుంది వాళ్ళకి, ప్రతిదండన. సువార్తకు లోబడ్డావా, తీర్పులోండి తప్పించుకుంటావు. సువార్తకు లోబడలేదా, నువ్వు ఖచ్చితంగా తీర్పులోనికి వెడతావు. అనుమానమే. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నా మనసుకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అదేమిటంటే, క్షమించండి మాట అంటున్నాను, ఏ ఉద్దేశం చొప్పున ప్రభు దగ్గరికి వస్తున్నారు? ఇవాళ ప్రభు దగ్గరికి రావడానికి కేవలం చౌకబారు ఉద్దేశాలు, అన్ని చౌకబారు ఉద్దేశాలే. గొప్పవాళ్ళం అవుతామని, డబ్బు సంపాదిస్తామని, పెద్ద ఎత్తుకు ఎదిగిపోతామని, ఏదేదో కలిసి వచ్చేస్తుందని, ఇదంతా చౌకబారు ఆలోచనలు. ఇంకొక మాట కూడా శాసించి చెప్తాను, ఆయన నమ్ముకోవడం వల్ల నరకం నుంచి తప్పించబడతాం. వాస్తవమే, ఇది మంచి సదుద్దేశమే. కానీ ఇంకొక మాట ముందుకు అడుగు వేసి చెప్తాను, నా మాటను మీరు త్రోసిపుచ్చకండి. ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నా కొరకు విధేయుడయ్యాడు, నేను పొందవలసిన శిక్షను ఆయన పొందాడు, నా స్థానంలో ఆయన మరణించాడు, నన్ను అంతగా ప్రేమించాడు. నేను కూడా ఆయన్ని ప్రేమిస్తాను, ఆయనలో నేను పాలిభాగస్తున్నవడానికి. ఆయన నేను ప్రేమిస్తాను, ఆయన జీవంలో పాలిభాగస్తున్నవడానికి. నేను ప్రేమిస్తాను, ఆయన జీవం నా నుండి ప్రవహించడానికి విధేయుణ్ణి అవుతాను. ఎందుకు కదూ రావాల్సింది? ఎందుకు కదూ? నాకు చిన్నతనంలో అమ్మ చెప్పిన కథ జ్ఞాపకం వస్తుంది. ఓ రాజుకి ముగ్గురు కూతుళ్ళు, కొడుకులు కాదు, ముగ్గురు కూతుళ్ళే. ముగ్గురిని పిలిచి ఇలా అడిగాడట, అమ్మ మీకేం కావాలి అని. చిన్న కూతురు అందట, నాకు నీ సింహాసనం కావాలి నాన్న అంది. రెండవ కూతురు, ఏం కావాలమ్మా నీకు అని అంటే, నాకు నీ ధనాగారం నాన్న అంది. పెద్ద కూతుర్ని అడిగారట. మొదటి కూతురేమో సింహాసనం, అధికారం కావాలని అడిగింది. రెండో కూతురేమో డబ్బు కావాలని అడిగింది. పెద్ద కూతుర్ని అడిగారట, నీకేం కావాలమ్మా? నాకు ఇవేమీ వద్దు నాన్న, నువ్వు ఉంటే చాలు నాన్న అందట. నువ్వు ఉంటే చాలు నాన్న. ఏముంది? నాన్న ఉంటే ఆయన మాట వినాలి, ఆయనకి లోబడాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. అదెందుకు కోరుకున్నావురా అంటే, ఒకటే, నాన్న నీ అధికారాన్ని కాదు, నీ డబ్బును కాదు, నేను నిన్నే ప్రేమిస్తున్నాను. ఈ మాట దేవునితో మనం చెప్పగలమా? మనం ఈ మాట ఆయనతో చెప్తే నిజంగా మనం ఆయన స్నేహితులు అనబడ్డానికి, ఆయన హృదయానుసారులు అనబడ్డానికి, ఆయనకు వారసులం కావడానికి మనం అర్హులం అవుతాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, కొద్ది మాటలు చెప్పడానికి సాయపడ్డారు. విన్న మా ప్రియులకు ఈ వర్తమానం అర్థం కావడానికి సాయం చేయమని
మీ కృపాహస్తాలకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే తిరిగి శుక్రవారం రాత్రి 9:30 కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.